హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్వీట్ షాప్స్లో దొరికే గులాబ్ జామున్స్ని గులాబ్ జామున్ పిండి లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గులాబ్ జామున్స్ మనకు చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గులాబ్ జామున్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 3 టేబుల్ స్పూన్లు మైదా, పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వంట సోడా, కొద్దిగా నీళ్లు, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ నీళ్లు పడతాయి. ఆ నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం మిల్క్ పౌడర్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పంచదార నీళ్లను తీసుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఇలా కరిగిన తర్వాత అందులో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు పంచదారను ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. మనకు పంచదార పాకం రావాల్సిన అవసరం లేదు. చేతికి కొంచెం జిగురుగా అంటుకున్నట్లుగా ఉంటే సరిపోతుంది. మనకు పాకం రెడీ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు పాకం రెడీ అయ్యే లోపల పిండి కూడా ఇక్కడ నానిపోయి ఉంటుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటిని రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. జామున్స్ అన్నింటినీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత గోరువెచ్చని నూనెలో ఈ జామున్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. జామున్స్ వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకూడదు. అవి కొద్దిగా పైకి తేలిన తర్వాత వాటిని కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జామున్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని పంచదార పాకంలో వేసుకోవాలి. మిగతా జామున్స్ను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని పంచదార పాకంలో వేసుకోవాలి. జామున్స్ అన్నింటినీ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత జామున్స్ మనకు ఈ విధంగా డబుల్ సైజులో పాకమంతా పీల్ చేసుకొని చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఈ జామున్స్ మనకు పైన సాఫ్ట్గా, లోపల జ్యూసీగా పాకమంతా పీల్ చేసి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే గులాబ్ జామున్స్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.